రోజు భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రబాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినా. సచ్చిదానంద అనంతాత్మ స్వరూపుడు దివ్యాత్మ బంధువులు, పోయిన వారంలో భగవద్గీత 8వ అధ్యాయం చెప్పుకున్నాం. ఈరోజు 9వ అధ్యాయం మొదలు పెట్టుకోవాలి. కొద్దిగా గతించినటువంటి శ్లోకాన్ని, పోయిన అధ్యాయంలో చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుని అధ్యాయంలోకి వద్దాం. పోయిన అధ్యాయంలో చెప్పినటువంటి పోయిన అధ్యాయంలో లాస్ట్ శ్లోకం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు అందరం కలిపి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణ చేయాలి. ఓం చక్కగా పారాయణ చేశారు, ఇంకా బాగా చెయ్యాలి. పదాల్లో కొంచెం కొంచెం కలపడాలో ఆపడాలో అక్కడ కొంచెం చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి. మళ్ళీ 2-3 సార్లు చదివితే బాగా వచ్చేస్తుంది. సరే, అధ్యాయం పేరు రాజవిద్య రాజగుష్యం, 2 పదాలు. విద్యలలో కల్లా గొప్పదాన్ని ఏమంటారు? అన్ని విషయాదుల్లోని మహారాజు అంటారు చూసారు. అలాగా విద్యలలో కల్లా రాజవిద్య, రహస్యంలో కల్లా రాజుగారి రహస్యం ఎవరికి తెలియదు. అలాంటి రాజగుష్యం అంటే రహస్యం అన్నమాట. ఈ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు, ఈ అధ్యాయంలోకి ప్రవేశించడానికి సంబంధించినటువంటి ముందు అధ్యాయంలో ఒక శ్లోకాన్ని చెప్పుకుని ఇక్కడికి వద్దాం. ముందు లాస్ట్ 8వ అధ్యాయంలో చివరి శ్లోకం ఏంటి? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్ఠ. అంటే వేదాలు చదవడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఇలాగ లోకంలో ఎన్నెన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు బోల్డ్ ఉన్నాయి కదా. వేదాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు, ఈ అన్నిటి వల్ల ఏ ఏ పుణ్యమైతే వస్తుందో అచ్చి ఏది సర్వమిదం విదిత్వ. ఇప్పుడు మనం ఏ సాధన అయితే చేస్తున్నామో ఆ సాధన వల్ల ఎన్నటి వల్ల చేసినటువంటి పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం వస్తుందట. అత్రేది తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం ఉపైతి సాక్ష్యం. వీటి వల్ల కూడా పుణ్యం వస్తుంది, కానీ ఆ పుణ్యం ఏదో కొంచెం కొంచెం పుణ్యం వస్తుంది. కానీ దీనివల్ల అన్నిటి వల్ల వచ్చినటువంటి యోగి పరం స్థానం ఉపైతి సాధ్యం, ఎక్కువ ప్రయోజనమే, ఎక్కువ ఫలితం. అంచేత మనం చేసేటటువంటి ఏ సాధన అయితే ఉందో, ఏ జ్ఞాన మార్గం అయితే ఉందో, దీనిని ఏదో తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి పని లేదు. చేత ప్రతి ఒక్కరు కూడా దీన్ని త్రికరణ శుద్ధిగా అభ్యాసం చేయాలి అని ముగింపు చేశాడు. అదే విషయాన్ని ఇంకాంత బాగా, ఇంకా విపులంగా చెప్పడానికి మళ్ళీ ఈ 9వ అధ్యాయంలో ఈ రాజవిద్య రాజగుష్యం, ఈ శ్లోకం స్టార్టింగ్ శ్లోకంలోనే భగవాను వస ఇదంతుతే గుష్యతమం ప్రవక్ష్యామ్య అనసూయవే. ఇక్కడ ఒక ఆంక్ష పెట్టాడు. ఏంటంటే ప్రవక్ష్యామ్య అనసూయవే, ఇది అందరికీ చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే కొంచెం అంతఃకరణ శుద్ధమైనటువంటి వాళ్ళు, కొంచెం మంచి వ్యక్తులు, అసూయలైనటువంటి వాళ్ళకే చెప్పాలి. ఇది జ్ఞానం కదా. జ్ఞానంలోకి వెళ్ళాలంటే మరి కొంచెం మంచోళ్ళుగా కదా బోధించాలి. అసూయాపరులకి ఇటువంటి వాళ్ళకి
బోధించకూడదు. దుర్మార్గులకి, చెడ్డవాళ్ళకి, అంతఃకరణ శుద్ధి లేనటువంటి వాళ్ళకి, విషయవాంఛలతో కొట్టుమిట్టాడేటటువంటి వాళ్ళకి చెప్పకూడదు. ఇది జ్ఞానం, విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే పరోక్షంగా తెలుసుకునేది, విజ్ఞానం అంటే సాధన చేసి అపరోక్షంగా అనుభవించేది. జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. మోక్షం మోక్షం అంటున్నాం కదండి. మోక్షం అంటే ఏంటి? అశుభాన్ని నుంచి శుభంలోకి వెళ్ళడమే మోక్షం. సరే, వెంకట్రావు గారు ఇందాక ఈ అధ్యాయం గురించి రికమెండేషన్ ఆవిడొచ్చి ఏదో చెప్పింది, ఈయన వచ్చి ఏదో చెప్పారు. పూర్వం మీరు ఏదేదో ప్రతిదానికి ఏదో చెప్పేవారట. ఈ 9వ అధ్యాయానికి కూడా ఒక కథ ఉంది. దాన్ని కూడా గుర్తు చేసుకుని మనం పాఠంలోకి వెళ్దాం. పూర్వం ఒక బాగా యజ్ఞయాగాదులు చేసినటువంటి ఒక పండితుడు యజ్ఞం చెయ్యాలనుకున్నాడట. యజ్ఞం చెయ్యాలనుకుని పూర్వం అజామేధ యాగం అంటారంటే అంటే అజం అంటే మేకను బలివ్వాలి. మేకను బలివ్వడానికి మేకపోతుని తీసుకురమ్మన్నారు ఎవరో కసామని పురమాయించి. మేకపోతును పురమాయించి మేకను తీసుకొచ్చారు. దానికి స్నానం చేయించి ముత్తాబు చేయించి బలివ్వడానికి తీసుకొచ్చారన్నమాట. బలివ్వడానికి తీసుకొచ్చి ఆ బలిచ్చేటప్పుడు ఆ పండితుడు వేదాంగాలు చదివినటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి సీనియర్ అన్నమాట. ఆయన చూసి ఆ మేకపోతు నవ్విందట. మేక నవ్వుతుందని చెప్పేసి అక్కడ యజ్ఞం చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏంటి మేక నవ్వుతుంది ఏంటి అని చెప్పేసి. ఎందుకు నవ్వుతున్నావు? నేను నీకంటే గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేశాను ముందు జన్మలోని, దానికి ఫలితంగా మేక జన్మ వచ్చింది నాకు అన్నాడంట. ఇది యజ్ఞయాగాదులు చేస్తే నేను ఎందరినో పూజలు, నోములు, వ్రతాలు, యాగాలు చేయించేవాడిని. ఇన్ని చేసినటువంటి నాకు చివరికి నాకు ఫలితం ఏంటంటే మేక జన్మ వచ్చిందని. యజ్ఞయాగాదులు చేస్తే మేక జన్మ వస్తుందా? నువ్వు చెప్పింది బాగోలేదు, నువ్వేదో మమ్మల్ని వదిలేస్తామని చెప్పి చేసి తప్పించుకోవడానికి నువ్వేదో చేస్తున్నావు అంటే, నా స్టోరీ చెప్తే ఆలకించండి. నేను నీకంటే పెద్ద పండితుడు. యజ్ఞయాగాదులు, వేద పారాయణలు ఎన్నో చేయించాను, పూజలు, నోములు, వ్రతాలు చేయించాను. అది నాకు పెద్ద చరిత్ర ఉంది, పెద్ద పేరు వచ్చింది. ఇలా ఉండగా మాకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చేటప్పటికి నా భార్య మేకపోతుని, అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారికి బలిస్తే ఈయన రోగం తగ్గిపోతుందని ఎవరో చెప్పారట. అందుకని చెప్పేసి మేకపోతుని కొని బలిద్దాం అమ్మవారికి అని చెప్పేసి మేకపోతుని కొనిపించిందట. ఆ మేకపోతుని కొని అమ్మవారికి ఎందుకు, దేనికి, కోరికేటి, వీళ్ళ కొడుకు బాగోవాలి, ఏదో రోగం వచ్చింది, తగ్గన రోగం. ఆ మేకపోతుని అమ్మవారికి బలిస్తే తగ్గిపోద్ది అన్నారు. ఆ మేకపోతుని బలిచ్చాను నేను, నాకు మేక జన్మ వచ్చింది అన్నాడు. అంటే ఎవరితనో ముందు జన్మలో పండితుడు. మేక జన్మ ఎందుకు వచ్చింది? మేకపోతుని బలి ఇవ్వడం వల్ల మేక జన్మ వచ్చింది. వీళ్ళు ఆశ్చర్యప్పుడు, నువ్వు అలాగే నాకలేక పెద్ద పండితుడు, నీవు కూడా సేమ్ ఇప్పుడు నాకలేక ఏదో చేస్తున్నావు, యజ్ఞయాగాదులు, లోక కళ్యాణం అని చెప్పేసి అందులో మేకని బలివ్వటానికి కోరుకున్నావు. నేను అలాగే చేశాను, ఇంకా ఇప్పుడు మేకపోతు కింద జన్మించాను. కాకపోతే నా పుణ్యం ఏంటంటే నేను యజ్ఞయాగాదులు, పూజలు ఇవన్నీ చేయించడం వల్ల, నోములు, వ్రతాలు చేయించడం వల్ల నాకు స్మృతి ఉండిపోయింది. జన్మేమో మేక జన్మ వచ్చేసింది, పశువు జన్మ వచ్చేసింది. ముందు జన్మలో చేసినటువంటి ఎలా తప్పించుకోవాలి జన్మ నుంచి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నువ్వు నాకంటే ఘోరంగా ఎందులోకి వెళ్ళిపోతావో తెలియదు, ఆలోచించుకో బాబు. నన్ను వదిలేయమని నేనేం చెప్తులేదు, నా చరిత్ర చెప్పాను నీకు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను అన్నాడు. నాకు
కాశీలో ఒక అతను ఒక యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞం చేయించడానికి నన్ను పెట్టుకున్నారు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ ఫలాన్ని యజ్ఞంలో చేసిన తర్వాత దానం ఇస్తారు కదా, దానం ఇవ్వడానికి ఒక బ్రాహ్మణుని తీసుకురమ్మన్నారు. బ్రాహ్మణుని తీసుకొచ్చేటప్పటికి రాజుగారు యజ్ఞం చేసేటప్పుడు ఏంటి, వాడు పాపం అంతా పోవాలనే కదా చేస్తారు. పూజలు యజ్ఞాలు ఎందుకు చేస్తారు? మా బాధలు పోవాలి, మా భయాలు పోవాలి, ఆ కష్టాలు పోవాలి. ఈయన రాజుగారు దేనికి చేయించినాడు? అతని పేరు చంద్రసేన మహారాజు అట. యజ్ఞం చేయించాడు, అంతా చేశాడు. ఆ దోషాల పరిహారార్థం దానం తీసుకోవడం అతను తీసుకురమ్మన్నారు. ఆ దానం అతనికి ఇచ్చేటట్టు. ఆ దానం తీసుకున్నట్టు కక్కుర్తిపడ్డ వాళ్ళు ఉంటారు కదా, పాపం పేదవాళ్ళు ఉంటారు కదా, చాలా రకరకాల దానాలకి కక్కుర్తిపడి దానివల్ల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలదు, తీసేసుకుంటారు దానం. తీసేసుకోగానే ఈ దానం ఇచ్చినటువంటి రాజుగారు ఈ దానం ఫలానికి సంబంధించినటువంటి పాపము అతని శరీరంలో ప్రవేశించింది. నల్లటి రాక్షసం ఎవరిలో ఇలా దారబోయిగానే ఆ పాపమంతా, ఆ రాజుగారు చేసిన పాపమంతా బ్రాహ్మణ ఒంట్లో ప్రవేశించింది. ప్రవేశించేటప్పటికి వాళ్ళు 2 సార్లు దానం చేశారు. ఒక పురుష రూపము, ఒక స్త్రీ రూపము, 2 అతని శరీరంలో ప్రవేశించినాడు. ఆ బ్రాహ్మణుడు గుర్తించాడు. అతను యజ్ఞయాగాదులది చేసినటువంటి వాడు కాదు. నిత్యము ధ్యానం చేసుకుంటూ మనకలాగా సాధన చేసుకుంటూ భగవద్గీత పారాయణ 9వ అధ్యాయం నిత్యము పారాయణ చేసేవాడు. అతను దాన ఫలం వల్ల తనలో ఏం ప్రవేశించేదో అది అతనికి తెలిసిపోయింది. ఈ వెంటనే అక్కడ బాసిపెట్టి గంగా నది ఒడ్డున కూర్చుండిపోయి 9వ అధ్యాయం పారాయణం చేయడం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకుని పైకి వినబడకుండా. ఈ వెంటనే అతని శరీరంలో ప్రవేశించినటువంటి వికృత రూపంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులిద్దరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అతని శరీరంలో నుంచి బయటకు వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ చూశారు, ఇతని శరీరంలో ఎవరు ప్రవేశించారు, ఎందుకు కేకలు వేసుకుంటూ బయటకు పారిపోతున్నారని చెప్పేసి అదంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడు కళ్ళు తెరిచిన తర్వాత అతని కాళ్ళ మీద పడి, బాబు ఎవరు స్వామి మీరు ఏం చేశారు, ఏం మంత్రం చదివారు, అది మాకు కూడా చెప్పండి, మేము కూడా మంత్రం చదువుకుంటాం, మీలో ఉన్నటువంటి ఆ వికృతమైనటువంటి ఆ రాక్షసులు ఎందుకు పారిపోయారు అని చెప్పేసి అడిగితే, మీరు ఇచ్చిన దాన ఫలం వల్ల నాలో ప్రవేశించిన పాపం అది, ఆ పాపాలు రాక్షస రూపంలో నాలో ప్రవేశించినాయి, నేను గ్రహించిన దాన్ని నన్ను అంటుకోకుండా ఉండడం కోసం నేను నిత్యము గురుపదేశం పొంది సాధన చేసుకుంటూ ఉంటాను. నేను నిరంతరము భగవద్గీతలోని 9వ అధ్యాయం పారాయణం చేస్తాను. అది నాకు గుర్తొచ్చింది. వెంటనే కూర్చుని భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాను. చేసుకోగానే రాక్షసులిద్దరూ బయటికి పారిపోయారని చెప్పారు. అప్పుడు ఆ రాజుగారు ఊరంతా శాసనం చేయించాడటండి. ఏమని? అందరూ 9వ అధ్యాయం నేర్చుకోండి, 9వ అధ్యాయం పారాయణం చేయండి. ఎలాంటి దోషాలు ఉన్నా సరే మనలో మన ఎవరిదో పెట్టింది ఇచ్చుకోవటం వల్ల, తినడం వల్ల కొన్ని దోషాలు ప్రవేశిస్తాయి కదా, అలాంటి దోషాలు ఏదన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి శాసనం చేసి ఊరంతా చాట్యం పెంచి అందరి చేత 9వ అధ్యాయం ప్రతిరోజు పారాయణం చేయించి కూడా 9వ అధ్యాయం పారాయణం మామూలుగా పారాయణం చేస్తే కూడా ఇంత ప్రయోజనం ఉందని చెప్పేసి దీనికి ఒక పురాణంలో దీని గురించి చెప్పారు. అది 9వ అధ్యాయం యొక్క మహాత్మ్యం. అంటే ప్రతి అధ్యాయానికి ఒక మహాత్మ్యం ఉంది. 18 అధ్యాయాలకి 18 మహాత్యాలు. పూర్వం చెప్పేవాడు ఇవన్నీ ప్రతి అధ్యాయం మొదలు పెట్టేటప్పుడు. ఇంకా ఇవన్నీ ఎందుకు లేదు, ఇలా డైరెక్ట్గా సాధనలోకి తీసుకెళ్ళిపోతున్నాం కదంటే, అబ్బాయి కూడా చెప్పాలి మాకంటే మళ్ళీ రికమెండేషన్తో ఈ కథ చెప్తున్నాం. అది మీరు కూడా తెలుసుకున్నారు కనుక ఏంటి, ఇప్పుడు దీనివల్ల పాపం క్షమిస్తుంది, సాధన చేయడం వల్ల మోక్షం అవుతుంది, జ్ఞానం కలుగుతుంది. సరే, ఇంకా విషయంలోకి వెళ్దాం. ఏంటి విషయం? ఏం అధ్యాయం? అధ్యాయం పేరు రాజవిద్య రాజగుష్య యోగం. ఇదంతుతే గుష్యతమం
ప్రవక్ష్యాం అనసూయవే. ముందే చెప్పుకున్నాం. ఇదంతుతే గుష్యతము. ఇది రహస్యమైనటువంటి అధ్యాయం, రహస్యమైనటువంటి బోధ. భగవద్గీతలోని 3 ఖండాలుగా విభజించారు. కర్మ షట్కాలు అంటారు. కర్మ షట్కము, ఉపాసన షట్కము, జ్ఞాన షట్కము అని. షట్కం అంటే 6 అధ్యాయాలను ఒక షట్కం అంటారు. 6 అధ్యాయాల దాకా ఒక రకమైనటువంటి బోధ. 7వ అధ్యాయం కాడి నుంచి ఇదొక రకమైనటువంటిది. ఆ రకంగా 3 6లు 18 అధ్యాయాలు అనమాట. ఇప్పుడు 9వ అధ్యాయం మధ్యలో ఉంది, గుండెకాయలాగా. ఇది చాలా రహస్యమైంది అని ఆయన నోటంటానే చెప్తున్నాడు. ఇదంతుతే గుష్యతమం ప్రవక్ష్యామ్య అనసూయవే. ఏంటంటే ఏదో అలా చెప్తారు. ఇదంతా నిజమైనటువంటి కథ అలిగించాం. నిజమేనా? ఏదో మొక్కుకుని మేకపోతుని బలిస్తే మేక జన్మ వచ్చేసిందని కథలో విన్నాం. అది నిజమా అవుతుంది నమ్మాలా? మరి కోడిని కోస్తారు, కోసినోడు కోడి జన్మ వచ్చేయటమేనా? ఏమవుతుంది అంటే అటువంటి దోషాలు కూడా పోవాలంటే మానెత్తే మరీ మంచిది. మానలేకపోతే కనీసం ఈ జ్ఞానంలోనన్నా అసూయ లేకుండా గట్టిగా పట్టుకోమని చెప్పడానికి అన్నమాట. అందుచేత జ్ఞానం విజ్ఞాన సహితం. ఈ అధ్యాయం తెలుసుకోవడంలో జ్ఞానము విజ్ఞానము, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షే అశుభాత్. జ్ఞానం కలిగిద్ది, విజ్ఞానము కలుగుతుంది. అశుభంలో నుంచి శుభంలోకి ప్రవేశమవుతాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఏదండి మనం అందరం అశుభంలో ఉన్నామా? చాలాసార్లు చెప్పాను నేను, మనం అందరం కూడా అశుభంలోనే ఉన్నాం. చనిపోయినప్పుడు మైలు పడతారు కదండి, దాన్ని ఏమంటారు? అశుభమే అంటారు. ఎందుకని? పుట్టినటువంటి పిల్లడు దాన్ని ఏమంటారు? పురుటు మైలు అంటారు కదా. ఏం మైలు ఎందుకు వస్తుంది అప్పుడు? పొరడు పుట్టి మైలు తెచ్చాడా? పుడితే మైలు, చనిపోతే మైలు. ఏంటది? ఈ శరీరం పాపానికి సంబంధించినటువంటి ఇది ఒక పుండు, శుభకరమైంది కాదు. ప్రతి మనిషిని బాధింతానే ఉంటుంది, బాధపడతానే ఉంటుంది. ఏ సమయంలో ఏం జరిగిద్దో, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీదు. పుట్టిన దగ్గర నుంచి లేచిన కాడి నుంచి ఆకలి బాధ, ఆకలి దెబ్బగా ఒకరా అనేక రకాల సమస్యలు. ఎక్కడ సుఖం ఉంది, ఎవడికి సుఖం ఉందండి? నాకు ఏ బాధలు లేవండి అంటాడు అంతే పైపైకి. నాకొక్కడికే బాధలు ఉన్నాయండి, అందరూ బాగానే ఉన్నారంటాడు ఇంకొకడు. అందది ఆహార నిద్ర భయమైదునా అని సామాన్యమేదది పశువుల నరాణం. ఏదైనా ఒకటి పట్టుకున్నదంటే పీడించానే ఉంటుంది. శరీరం పట్టుకుంది మనకి, ఇదొక గ్రహం. ఈ శరీరం అనేటువంటిది గ్రహం, ఇది మనల్ని బాధింతానే ఉంది. లెక్షన్ కానించి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి వదిలేసి ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయమే చూడండి. తన స్వరూపం గురించి వదిలేశాడు. తన స్వరూపం గురించి వదిలేసి తన స్వరూపంలో ప్రవేశించినటువంటి అవిద్య, ఈ అజ్ఞానంతో ఏర్పడినటువంటి దీనికోసం ఆలోచిస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. ఇది క్షేమంగా బాగా ఉండాలంటున్నాడు. ఇది క్షేమంగా బాగా ఉంటే ఏంటి లాభం ఇతనికి? ఇది రావడమే అశుభమురా నీకు. ఈ అశుభాన్ని ఎలాగోలాగా కాపాడి ఉద్ధరించాలనుకుంటున్నావు వేటిరా అంటుంది శాస్త్రం. అశుభాన్ని నుంచి శుభంలోకి ప్రవేశించడం అంటే ఎక్కడ దాకా అశుభం? అది కూడా గుర్తుంచుకోండి. ఎక్కడ దాకా అశుభం? స్థూల సూక్ష్మ కారణ శరీరాల 3 అశుభం. మహాకారణం శుభమే. మహాకారణాన్ని కూడా దాటేటనుకోండి, శుభాశుభాలు 2 దాటిపోయాడు. ఇంకా అది శుభం కూడా కాదు. మరి అదేంటది? మోక్షం, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. అది 5వ స్థితి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3, మహాకారణం 4వది, ఆత్మ 5వది. ఇది స్పష్టంగా తెలియాలి. జ్ఞానం విజ్ఞానం అంటే మనం ఈ 5 ఏది మన స్వరూపం? స్థూల శరీరమా అంటే ఇంకా బాగా కిందకు వచ్చేసినటువంటి పెంటపోగా అన్నమాట. ఇది
శరీరాన్ని పెంటబోగు అంటారేటండి బాబు, మేము చాలా క్లాస్గా ఉంటామండి, మేము చెంటు రాసుకుంటామండి, మేము వెళ్తే గమ్ములాడిపోతుంది, అందరూ నన్ను భలే వాసన వస్తుంది అని దగ్గర అంటున్నారు. ఎందుకు రాశాడు? ఆ శరీరంలో ఉన్నటువంటి చెమట కంపు గట్ట తెలియకుండా ఉండడానికి మరుగుపరుస్తున్నాం, మాయ చేస్తున్నాం మనం అంతే. చేత శరీరాన్ని నుంచి, శరీరం లోపల ఇంకోటి ఉంది, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం చాలా భయంకరమైంది, ప్రమాదకరమైంది. దేవుడేపుకి తిరగనివ్వదు, శరీరం వైపుకి తిప్పే ఉంచుతుంది మనల్ని. చేపు మన ఆలోచనలన్నీ శరీరం వైపుకే తిప్పింది. మన మనసు శరీరం వైపుకి తిప్పేసింది కదండి. శరీర భావంతో భార్య గురించి, ఆ భార్య పిల్లల గురించి, ఆ పిల్లల గురించి ఎంచేపు దేనేపు తిప్పుంది మన మనసు? అశుభంలో ఉన్నాడు. సరే, ఇంకొకటి కూడా చెప్పుకుందామండి, మరణం అంటాం. ఏంటండి మరణం అంటే? చనిపోవడమా? చనిపోతే గొడవ వదిలిపోయింది. చనిపోవటం కాదండి, సత్తు ఉండడం. ఇదేంటండి, మనం సత్తు ఉన్నామా లేదా తెలుస్తలేదా? సత్తు ఉండకపోతే బాధ ఎందుకు వస్తుందండి? బాధ భయం ఎందుకు వస్తుంది? ఏదో బాధ ఏదో భయం పెడతానే ఉంది కదా. దేనికి? నాకేమవుతుందో అంటే కొంచెం 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 పాము కప్పను పట్టుకుని మింగేసేటప్పుడు ఎలా లటక్కన మింగేయదు, మరి ఎలా మింగిద్ది? కొంచెం 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 మింగిద్ది. సేమ్ అలాగే బాల్యం మింగేసింది, మీకు తెలుసుకోలేదు. హాయిగా ఆటల పాటలతో గడిపివ్వడం కదా బాల్యంలోని, ఎంత ఆనందంగా గడిచింది. ఎవరు మింగేశారు? ఎవరో కనిపించడం లేదు, బాల్యాన్ని మింగేశారు. కౌమారం వచ్చింది, అది మింగేసింది. యవ్వనం వచ్చింది, ఇది ముప్పాతిక వంతు, ఇది మింగేసింది. ఇది కూడా అయిపోతే వార్ధక్యం. అక్కడ చూడండి, నాకు మోకాళ్ళు నొప్పులండి, ఎక్కువసేపు కూర్చోలా పోతున్నామండి అంటారు. నాకు నడువు నొప్పి అన్నవాడు ఇంకొకడు, జారబడితేనే కానీ ఉండలేనంటాడు ఇంకొకడు. ఏంటిండి అదంతానే? అంటే దీన్ని లొంగ తీసేస్తుంది కదా. అలా లొంగ తీసేసి దాన్ని జర అంటారు. జర అంటే జర, పీడించేదాన్ని జర అంటారు. ఆ జర అనేదానికి మన తెలుగులో ముసలితనము అని పేరు. ముసలితనం జర అంటే అదొక వ్యాధి. అది అలా పీడించి పీడించి హింసించి హింసించి మొత్తం లాగేస్తుంది. దానికోసం మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందో చూడండి. అంటే ఎలా మింగుతుంది? ఒకేసారి మింగెత్తే సావు కాదు, రోజు మింగబడుతున్నాం అన్నమాట. మృత్యువులో ఉన్నాం, మృత్యువు మనల్ని మింగేస్తుంది. కొంచెం 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 మింగేస్తుంది, చాలా మట్టికి మింగేసింది. ఇంకెంతో బ్యాలెన్సే ఉంది. అంటే మనం ఎందులో ఉన్నట్టు? అశుభంలో లేము, మృత్యువులో లేము. మృత్యు అనేటువంటిది చచ్చిపోయిన తర్వాత మృత్యువు వస్తుంది అనుకుంటున్నారు, కాదు. అకాల మృత్యుహరణం. ధ్యానంలో ఉన్నటువంటి వాడికి మృత్యు అంటే కాలం. కాలం అంటే శ్వాస. మన శరీరంలో నుంచి శ్వాస వెళ్ళిపోతుంది అనుకోండి, ఒక్కొక్క శ్వాస వెళ్ళిపోతుంటే ఏమవుతున్నట్టు? ఆయుష్ పోతున్నట్టు. లోపల అమృత తుల్యమైనటువంటి ఆయుష్ని నిండా పోసి పంపించారు. 100 సంవత్సరాలు వస్తుంది అన్నమాట. దానికి ఒక అన్నం పెట్టారు. ఒక్కొక్క శ్వాస పోతుంది. అప్పుడు ఏమవుతుంది? కాలము అకాలము. అకాలం అంటే కాలాన్ని హరించేస్తుంది అన్నమాట. కాలములైనటువంటి స్వరూపం మన స్వరూపం. అకాల మృత్యుహరణం, మృత్యువుని హరించేస్తుంది. మృత్యువు మన దేహాన్ని తీసుకుపోతుంది. అట్టి మాదిరిగా ఇంత జాగ్రత్తగా ఇంత విషయం స్పష్టంగా తెలుస్తుంటే కూడా మన మనసుకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. మళ్ళీ లెగ్గానే పరుగు వెళ్ళిపోతున్నా. దేనికోసం ఆలోచిస్తున్నాం? ఏది నేను, ఏది నాది, ఏది సత్యం? ఇదంతా మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. ఎలాగా? బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జీవో
బ్రహ్మైవ నాపరః. నాయన జీవుడు సాక్షాత్తు బ్రహ్మమురా. బ్రహ్మస్వరూపమైనటువంటి నీ వైపుకి తిరుగు. నీ మనసుని పెట్టుకుంటావో, బతిమాలుకుంటావో, భోగమాలుకుంటావో, ఈశ్వరుణ్ణి ప్రార్థింతావో, విష్ణుమూర్తిని ప్రార్థింతావో, ఏ దేవుణ్ణి ఏ అమ్మవారిని పట్టుకుంటావో, నువ్వు ఏది కోరాలి? నీ మనసు దేవుడి వైపుకి తిరిగేలాగా కోరుకోవాలి. మనసు జగత్తు వైపుకి తిరిగిపోయింది. జగత్తుకు సంబంధించినటువంటి విషయాదుల కోసం కోరుకుంటున్నాం. అంటే మృత్యువు నుంచి మరొక మృత్యువులోకి వెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. మృత్యువు నుంచి ఏమవుతుంది? మళ్ళీ మృత్యువే వస్తుంది. మృత్యువు నుంచి తప్పించుకుంటే మృత్యువు రాదు. ఇప్పుడు రేపొద్దున మనం ఏ జ్ఞానమో తెలుసుకోకుండా మృత్యువులోకి వెళ్ళిపోయి అనుకోండి, ఆయుష్ అయిపోయింది, లాస్ట్ శ్వాస కూడా వెళ్ళిపోయింది. ఇంకంతే, శరీరం ఎక్కడున్న శరీరం అక్కడ పడిపోదు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తగులుకుంటుంది కొత్త శరీరం, మళ్ళీ మృత్యు స్టార్ట్ అయ్యింది. ఇలాగ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహుదుఃఖారే. సంసారం ఏంటిది? దుఃఖం ఎంత? బహు దుఃఖారే కృపయా పారిమురారే. భగవంతుడి వైపుకి తిప్పబోయే నీ మనసునే ఆ కృప చూపించమని. ఏం అడుగుతావు నువ్వు? దేవుడిని ఏం అడగాలి? ప్రాపంచకి సంబంధించినటువంటి వస్తువులను కాదు కోరుకోవటం. ఇప్పుడు ఇందాక మనం కథలో ఏం ఆలకించాం? యజ్ఞాలు చేసినటువంటి వాడు ఇద్దరు గొప్పోళ్ళే. ఒక రకంగా మేకై పుట్టాడు. ఏంటి ఏం కాపాడిని ఆ యజ్ఞాలు యాగాదుని? పుణ్యాన్ని ఎత్తే. పుణ్యం వల్ల అతనికి స్మృతి ఉందంతే. అట్టి మాదిరిగా మనం దేన్ని తెలుసుకోవాలి? జ్ఞానంతో కూడినటువంటి యోగాన్ని తెలుసుకుని నిరంతరం విశ్వాసం కలిగి ఎవడైతే అభ్యాసం చేశాడో వాడు మోక్షం పొందుతాడు. రాజవిద్య మళ్ళీ కొన్ని ఇంకా చెప్తున్నాడు. రాజవిద్య రాజగుష్యం పవిత్రం ఇదముత్తమం. ఇది ఎలాంటిది? రాజవిద్య, రైట్, ఓకే, అదంటలేదు. రాజగుష్యం సీక్రెట్. మరి గురువు గారు గురూపదేశం చేసేటప్పుడు ఇలా సభాముఖంగా చెప్తారా? ఎలా చెప్తారు? చెవిలో చెప్తారేటండి? మీరు గురూపదేశం పొందితే తెలుస్తుంది. ఎక్కడ చెప్తారు? సభాముఖంగా చెప్పరు. అంటే నెత్తి మీద చెయ్యి పెట్టి చెవులు ఎందుకు చెప్తారా సీక్రెట్ విషయాన్ని? రహస్యం కనుక. రహస్యంగా చెవిలో చెప్పిన దాన్ని మర్చిపోరు, మామూలుగా చెప్పిన దాన్ని వదిలేస్తారు. అంచేత రాజవిద్య రాజగుష్యం. మూడోదేటి? పవిత్రం. నాలుగోది ఉత్తమం. చూడండి, ఆయనే చెప్తున్నాడు, మనం చెప్పుకోవటం లేదు. రాజవిద్య రాజగుష్యం పవిత్రం ఇదం, ఇది ఉత్తమం. బాగానే ఉందండి. ఇది రాజవిద్య అంటున్నారు, రాజగుష్యం అంటున్నారు, పవిత్రం అంటున్నారు, ఉత్తమం అంటున్నారు కదా. ఇలాంటి పెద్ద గొప్ప రహస్యమైనటువంటి విద్యకి నేను అర్హుణ్ణేనా? అది దానివల్ల ఫలితం నాకు ఏమైనా కనపడుతుందా? అది ఏమన్నా కష్టపడాలేమో, కొండెక్కాలేమో. అంతే కదా. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే 7 కొండలు ఎక్కితేనే కానీ వెంకన్నబాబు దర్శనం అవ్వదు కదా. కష్టమేమో, తెలియబడదేమో. నాలాంటి జన్మి మాకు భార్య బిడ్డలతో ఉన్నామండి, బోల్డు బాధలండి, బోల్డు ఆర్థిక లోటులు, అనారోగ్యాలు, అనేక సమస్యలతో ఉన్నాం కదా. అంటే ప్రత్యక్షావగమం. చూడండి, రాసి పెట్టుకోండి. ప్రత్యక్షావగమం అంటే ప్రయత్నం చేసినటువంటి వాడికి ప్రత్యక్షంగా తెలుస్తుంది. ప్రయత్నం చేయలేనటువంటి వాడికి ఎంత పండితుడైనా సరే, ఇందాక చెప్పుకున్నాం కదా, పద్యాలు శ్లోకాలు నేర్చుకున్నాడు అనుకోండి, దడదడ చెప్పేస్తాడు, పొలమంట కంఠస్థం అయిపోండి. అది కాదు, నేర్చుకోవటం కాదు, ఇది చెయ్యాలి, వెళ్ళాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 దాటాలి. 3 దాటితే ఉన్నటువంటిది మహాకారణం. అది మన జీవస్వరూపం. ఆ జీవస్వరూపాన్ని కూడా దాటితే ఆత్మస్వరూపం.
స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి మూడింటికి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 శరీరాలకి 3 అవస్థలు ఉన్నాయి. 3 శరీరాల నుంచి 3 అవస్థలు నిత్యము మనం అనుభవిస్తున్నాం. జాగ్రత్త అవస్థను అనుభవిస్తున్నాం స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థనే అనుభవిస్తున్నాం, కారణ శరీరంతో గాఢ నిద్ర సుషుప్తిని కూడా అనుభవిస్తున్నాం. కానీ జీవస్వరూపమైనటువంటి మహాకారణంలోకి ప్రవేశం అవ్వడం లేదు. మహాకారణంలోకి వెళ్ళాలి. మహాకారణం అంటే మీకు మామూలుగా చెప్పాలంటే మహాకారణం అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానం, మనలో ఉన్నటువంటి తెలివికి ఏమని చెప్పాలి? సూక్ష్మ శరీరం కాదు, అది కారణ శరీరం కాదు, శ్వాస కాదు, స్థూల శరీరము కాదు. తెలివి వేరు కదా. మీకు అందరికీ తెలివి ఉందా? మీలో ఉన్నటువంటి తెలివి శరీరమా, మనసా, ప్రాణమా? కాదు కదా. ఆ తెలివే మహాకారణం. తెలివిలోకి ప్రవేశం, తెలివిని పట్టుకోవాలి. ఇక్కడుండి కూడా తెలివిని గుర్తించవచ్చు. స్థూల శరీరం కాదు. నాహం దేహో నేంద్రియాణి అంతఃకరణం అంటే ఇంద్రియాలు కానీ అంతఃకరణం కానీ ప్రాణాలు కానీ అని కాదు. ఇవన్నిటినీ గుర్తించేది ఎవరు? శరీరాన్ని ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తలేదు. మీ శరీరం బాగా ఉందో బాగోలేదో, ఏమి ఇబ్బందులు పెడుతుందో తెలుస్తలేదు. ఎవరికి తెలుస్తుంది? తెలివికే తెలుస్తుంది. తెలివి దేవుడి వైపుకి తిరగడం లేదు, దేహం వైపుకి తిరిగిపోయింది. ఎవరిని తెలివి దేవుడి వైపుకి తిరిగిందో దేవుళ్ళో కలిసిపోద్ది. ఎవడు తెలివి దేహం వైపుకి తిరిగిందో ఆ దేహాన్ని పట్టుకుని అమ్మాయి బాబాయ్ నాకు అలా బాగోలేదు, నాకు ఇలా బాగోలేదు, నాకు ఇందులో కలిసి రాలేదు, అందులో కలిసి రాలేదు. తెలివిని తిప్పాలి. తెలివిని తిప్పాలంటే తెలివి ఎందులో ఉంది? సూక్ష్మ శరీరంలో ఉంది. సూక్ష్మ శరీరాన్ని దేవుడేపుకి తిప్పితే మన తెలివి కూడా దేవుడేపుకి తిరిగింది. ఆ టెక్నిక్ తెలియాలి. ప్రత్యక్షావగమం ఎలాగ ప్రత్యక్షంగా తెలుస్తుంది? మనసును తిప్పితే తెలుస్తుంది. మనసును తిప్పకుండా భాష్యంగా దేవుడు కాని దాన్ని దేవుడు అనుకున్నాడు అనుకోండి, దేవుడైపోతాడా? అవడు కదా. ఏది దేవుడో ఏది దేవుడు కాదో ముందు జ్ఞానంతో తెలుసుకోవాలి. జ్ఞానంతో తెలుసుకున్న తర్వాత ఇది దేవుడని ఆ దేవుడిలోకి మన మనసును లీనం చేసినప్పుడు దాన్ని విజ్ఞానం అంటారు. తెలుసుకోవడం జ్ఞానం అంటారు. జ్ఞాన విజ్ఞానం అంచేది ఇది ప్రత్యక్షంగా తెలిసేటటువంటిది. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లకాడి నుంచి పెద్ద పిల్ల దాకా ఆడ మగానే భేదం లేదండి. అందరికీ ఇది అనుభవానికి వస్తుంది. పైగా ఇంకేమంటాడు ఇక్కడ? ప్రత్యక్షావగమం. ప్రత్యక్షంగా అందులోకి నువ్వు ప్రవేశించవు, కానీ నువ్వు గురి పెట్టడంలో ఉంది. బాణాన్ని గట్టిగా గురిపెట్టారనుకోండి, లక్ష్యాన్ని ఛేదించదు. చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని గురిపెట్టి కొట్టాలనుకోండి బాణంతో, ఎలాగా? లేదా తుపాకీతోటి గురి తప్పిపోతే కొట్టలేరు. ఇక్కడ కేవలం సాధన అనేటువంటిది గురి తప్పిపోతుంది. రాగా మనసుకు వేరే నిద్రలో కన్నా వెళ్ళిపోవచ్చు, ఏదైనా విషయంలో కన్నా వెళ్ళిపోవచ్చు. అన్ని సంతృప్తికరంగా జీవితం ఉండదు. అన్ని విధాలుగా బాగుంటే అహమత్. ఈ వ్యవహారికమైనటువంటిది ఏంటంటే ఒక రోజు ఒకలాగా ఉంటుంది, ఒక రోజు ఒకలాగా ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకలాగా ఉంటుంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? తటస్థంగా తీసుకోవాలి. దాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి బాధ పెట్టేస్తుంటుంది. వదిలేయకూడదు. వదిలేసినా ఇబ్బంది పెడతాం. ఎందుకని సంసారాన్ని వదిలేసేయడం కూడా సరిగ్గా చూడకుండానే ఆభాస పాలవుతాడు. ఆర్థిక లోటు ఏర్పడుతుంది. శరీరాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే అనారోగ్యం వస్తుంది. అలా పట్టించుకోకుండా వదిలేయమని చెప్పలేదు. అలాగని చెప్పి పట్టించేసుకుంటే బాగుపడిపోవడం. దాన్ని ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి, ఎంతవరకు వదలాలో అంతవరకే వదలాలి. ఎలా ఉండాలి? ఈ శరీర ప్రాణ మానసాదులు పక్కనే ఎలా ఉండాలి? ఆ వైపుని తటస్థంగా ఉండాలి. వదిలేయకూడదు, పట్టేసుకోకూడదు. ఈ తటస్థంగా ఉండాలి. ఈ రకంగా తటస్థంగా ఉండి
సాధన వైపుని మాత్రం ధ్యానం విషయంలో మాత్రం తటస్థంగా ఉండకూడదు. గురి కలిగి ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి, ఎక్కడ జారిపోకూడదు. ఎక్కడ జారిపోతున్నామో మనంతట మనమే గుర్తించాలి. ఈ రకంగా ప్రత్యక్షానికి నీకు రావాలి అంటే నీ చేతిలోనే ఉంది, నీవు చేసే విధానంలోనే ఉంది. రెండోది ఏంటంటే ప్రత్యక్షావగమం, పైగా నీ ధర్మం. ఇది ఏమనుకుంటున్నాడంటే వీడు ధర్మం అంటే ప్రత్యక్షావగమం ధర్మ్యం. ఏంటండి నా ధర్మం మా భార్య పిల్లల్ని పోషించుకోవడమే నా ధర్మం అంటున్నాడు. అదే ధర్మం. భగవద్గీత ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. నీ స్వరూపాన్ని, నీ జీవస్వరూపాన్ని అయ్యేశ్వర స్వరూపంలో విలీనం చేయడం నీ కర్తవ్యం, నీ ధర్మం. నువ్వు ధర్మం తప్పావు. ఎవడో ధర్మం తప్పించేయడేమో కాల. అందరూ బయటకు తిప్పేశారు మతాన్ని. బయటకు తిప్పేసేసి భాష విషయాదుల వైపుకి తిప్పేసి ఈ నీకు ఇలా చేసుకుంటే ఎలా కలిసి వచ్చేస్తుంది, ఇలా చేసుకుంటే దేనికి కలిసి వచ్చేస్తుందండి? వదిలిపెట్టి దాని గురించే కదా. దేని గురించి చెప్పడం లేదు. జ్ఞానం గురించి కానీ విజ్ఞానం గురించి కానీ చెప్పడం లేదు. సత్యం గురించి చెప్పడం లేదు. ధర్మం గురించి చెప్పడం లేదు. ధర్మం ధర్మం చెప్పేసి ఈ మధ్యలో తెగ వాదించేస్తున్నారు. ఏంటంటే ధర్మం? నాకు చెప్పండి, ధర్మం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం ధర్మం. నిన్ను నువ్వు తెలుసుకోలేనంతకాలం నువ్వు అధర్మంలోనే ఉన్నావు. నీ శరీర ప్రాణమానుషాదులన్నీ నువ్వు అధర్మం ఆచరించడం వల్లే వచ్చినాయి. ధర్మంలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఇలా బాధ పెట్టడం. నువ్వు ఇదే ధర్మం అనుకుంటున్నావు. అంచేత ప్రత్యక్షావగమం ధర్మీయం బాగానే ఉందండి. ఇది రాజవిద్య అంటున్నారు, రాజగుష్యం అంటున్నారు, పవిత్రం అంటున్నారు, ఉత్తమం అంటున్నారు. ఇది ప్రత్యక్షంగా తెలిసిపోద్ది అంటున్నారు. పైగా మా ధర్మం అంటున్నారు. మేము ఎలా పాటించగలమండి? మాకు బోల్డ్ పనులు, బోల్డ్ సమస్యలు. ఎలాగా మాకు తెలుస్తుంది? ఇది కష్టమైందేమో, పాటలేమేమో, ఎక్కలేమేమో. సుసుఖం మన వ్యవహారిక సంబంధమైనటువంటి పనులు కంటే చాలా సులభమైనటువంటి సుఖకరమైనటువంటిది. ఇలా సుఖంగా కూర్చోవటానికి ఏం బాధండి? చూడండి, సుసుఖం అంటే ఏంటండి? సుఖం అనొచ్చు కదా, సుఖం అనలేదు, సుసుఖం అంటున్నాడు. చాలా సుఖం, సాధన చాలా సుఖం. దీన్ని ఏమంటారండి? ఇది చాలా కష్టమండి అంటున్నాడు. ఈ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? చాలా సుఖం అంటున్నాడు. సుసుఖం. ఇంత సునాయాసంగా సులువుగా చేసేటటువంటి దాని వల్ల వచ్చే ఫలితం కూడా ఇలాగొచ్చి ఎలా పోద్దేమంటే కర్తం అవ్యయం. దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఉంది చూసారా, కర్తం అవ్యయం. వ్యయం అంటే ఇప్పుడు ఆ మంచిలు తాగాడైనా, మంచిలు తాగితే మళ్ళీ ఇంకోసారి తాగితే అయిపోతే ఆ శేషాలు నీళ్ళు ఉండవు అంటే ఏమైనా ఖర్చు అయిపోతున్నాయి కదా. ఇది ఇలాగ కర్తం అవ్యయం, తరగదు. ఎంత ఆశ్చర్యం! ఎంత సుఖాన్ని అనిపించినా సరే తరగదు. చాలా విచిత్రం కదా ఇది. దీనివల్ల వచ్చినటువంటి ఫలితం చాలా సుఖకరమైన. కర్తం అవ్యయం, వ్యయం కాదు. మనం పెట్టులోనే ఒక 5 రూపాయలు దాచామనుకోండి, రోజుకో 2 రూపాయలు చొప్పున తీసేస్తే కొద్ది రోజులకు అయిపోతాయి కదా. ఇది అలా తీసేస్తే తరగదట. దేనివల్ల వచ్చింది? విచిత్రం అంటే నువ్వేదో చదవడం వల్ల రాలేదు, ఏదో చేయడం వల్ల కూడా రాలేదు. నువ్వు తెలుసుకుని ఆ తెలిసిన మార్గంలో నువ్వు కరెక్ట్గా నిలబడి ఉంటే నీకు బ్రహ్మాండమైనటువంటి సుఖం వచ్చేసింది. సుసుఖం చాలా సులభమైనటువంటిది. ఈ శ్లోకం చూడండి. రాజవిద్య రాజగుష్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. చాలా ప్రతి ఒక్కరూ నాకు తెలియదండి, నేను చేయలేకపోతానండి అని అనకండి. ఎందుకని అంటే మనకి భాష్య విషయాదుల్లోకి అలవాటు పడిపోయే చేయలేకపోతున్నాం. అంటే ఇలాంటి శ్లోకాలు మళ్ళీ 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 విన్నారనుకోండి, మనలో మనకు ఒక రకమైనటువంటి మెలకు వస్తుంది. మెలకు వచ్చి దీన్ని ఖచ్చితంగా పాటించాలి. రెండు వయసు అయిపోయి కోళ్ళు ఏముందంటే ప్రజ్ఞ కోల్పోతాడు, మర్చిపోతుంటాడు, జ్ఞాపక శక్తి పడిపోద్ది.
శరీర అవయవాల్లో పటుత్వాలు తగ్గిపోతుంటాయి. అన్ని విధాలుగా బాగున్నప్పుడు మాత్రమే, అన్ని విధాలుగా బాగున్నప్పుడు తనకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటాడు. వీడు ఆలోచన వదిలేస్తాడు. ముందు దేని గురించి ఆలోచించాలి? వాడు స్వరూపం గురించి ఆలోచించాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు ఒక వ్యవస్థ, మహాకారణం ఇంకొక వ్యవస్థ, ఆత్మ అనేటువంటిది ఇంకొక అవస్థ. ఇటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో అశ్రద్ధదానా పురుష ధర్మశాస్య పరంతప. అశ్రద్ధాపరుడికి, బద్ధకస్తుడికి, ఇంకొక విషయాదుల మీద వాంఛతోడు కూడుకున్నటువంటి వాడికి ఇందులో వచ్చేటటువంటి ప్రయోజనాన్ని ఇతర విషయాదులకు ఉపయోగించుకోవాలనుకున్నటువంటి వాడికి అప్రాప్యమాం నివర్తంతే. వాడికి ఇది బోధించకూడదు. దీన్ని గనక ఎవడైతే తెలుసుకున్నాడో అశ్రద్ధదానా పురుష ధర్మశాస్య పరంతం అప్రాప్యమాం నివర్తంతే ముచ్చు సంసార వర్తని. ఇప్పుడు కరెక్ట్గా ఈయన ఎలాగైతే చెప్పాడో అదే విధానంలో ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి వాడికి ముచ్చు సంసార వర్తమని, మృత్యువు నుంచి తప్పించుకుంటాడు, మృత్యువులోకి ప్రవేశించాడు, మోక్షంలోకి ప్రవేశించాడు. మనం అనుకుంటున్నాం మృత్యువు రాదా అంటే రేపు మనకి అందరికీ మరణం రాదా అంటే మరణం వస్తుంది. మరణం వస్తే ఏమవుతుంది? మళ్ళీ జన్మలోకి తీసుకొచ్చేది. ఇక్కడే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాల వరకే మనకు తెలుస్తుంది కదండి. ఈ జ్ఞానంతో సరిపెట్టుకుని ఈ దాంట్లోంచే మరణించామనుకోండి జన్మ వస్తుంది. ఎలాగోలాగా సుషుప్తిని దాటాలి. మీరు ఏ తెలివిని ఉపయోగిస్తారో, ఏ బలాన్ని ఉపయోగిస్తారో, ఏ దేవుని పట్టుకుంటారో, ఏ గురువుని పట్టుకుంటారో, ఏది దాటాలో సుషుప్తిని దాటితే తురీయం అంటారు. తురీయం అంటే ఏంటండి? శ్వాస మనసు ఆగిన స్థితికి తురీయము అని పేరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్తలోని శ్వాస ఉంది, మనసు ఉంది, శరీరం ఉంది. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళామనుకోండి ఏమి లేదు అక్కడ. జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, మనసు కూడా లేదు. సుషుప్తిలో ప్రాణం ఉంది, స్వప్నంలో మనసు ఉంది. స్వప్నంలో కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, మనసు ఉంది, శ్వాస ఉంది. కేవలం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మెలకులోకి వచ్చినప్పుడు ఉంటాయి. అవి రెండు వ్యవస్థలో పోయినాయి. మనస్సు ప్రాణము రెండు ఉన్నాయి. ఎక్కడ? స్వప్నంలో. సుషుప్తిలోకి వెళ్ళామనుకోండి మనసు ఉండదు, కానీ ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నట్టు కూడా మనకు తెలియదు, కానీ శ్వాస ఆడుతూనే ఉంటుంది. నువ్వు ఎలా గట్టిగా గురకబెట్టేసేవాడు ఉన్నాడు కదా, గురకబెట్టేవంటి ఒప్పుకోవడం. ఎందుకని? ఆడికి మనసు ఉండదు అక్కడ. అంచేత మనసు దాటేసినటువంటి స్థితి సుషుప్తి. సుషుప్తిలో శ్వాస కూడా దాటిపోయిందనుకోండి శ్వాస తనంతట తానుగా ఉండదు. శ్వాస కూడా మనసును ఎవడైతే పెట్టాడో శ్వాస కూడా ఆగిపోతే తురియం. మనసు ఆగితే సుషుప్తి, శ్వాస ఆగితే తురియం. శ్వాస ఆగిదాకా గమనించాలి, దాన్ని ఎరుకు కలిగి ఉండడం అన్నమాట. శ్వాస ఆగిందో లేదో కూడా తెలియదు కొంతమందికి, ఎరుకుపోతుంది, సైడ్ అయిపోతుంటుంది. అలా సైడ్ అయిపోనివ్వకూడదు. సైడ్ అయిపోయిందంటే గురి తప్పుతున్నాడు అనమాట. బాణాన్ని ఎక్కిపెట్టినట్టు గురి తప్పుతున్నాడు. ఇప్పుడు పండగ నెల ధనుర్మాసం అంటే ఏంటండి? ధనుష్ అంటే గురి పెట్టడానికి ఎక్కుపెట్టాం. ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు ఎలాగ గురిపెట్టి ఎక్కుపెట్టారు? పుణ్యకార్యాలు, దానాలు, ధర్మాలు, పవిత్రము, నెల్లాళ్ళు నగర సంకీర్తన చేయటము, భక్తిభావంతో పూజలు పునస్కారాలు చేయటము, గురిపెట్టడం ధనుస్సు. అట్టి మాదిరిగా సాధన. ధనుర్మాసం లాంటిది అన్నమాట సాధన అంటే. ఉపాసన అంటే ఏళ్ళకి రాని నగర సంకీర్తన కనుక మీరు వెళ్ళండి, నాకు శైలిగా ఉంది లెగలేనంటే తప్పిపోతున్నట్టే కదా. అట్టి మాదిరిగా మనం ఎక్కడ వదలకుండా గురిలో ఉంటే ధనుర్మాసం. ధనుసుని గురిపెట్టినట్టు. మకరంలోకి ప్రవేశించింది పెద్ద పండుగ సంక్రాంతి కదా. అట్టి మాదిరిగా
ఈ తురియం నుంచి సుషుప్తి నుంచి తురియంలోకి వెళ్తే మకరం, సంక్రాంతి. మకరం ఏంటండి? మకరం అంటే మొసలి, అవునా? జాగ్రత్త నుంచి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇక్కడ దాకా పీత, కర్కాటక రాశి. శ్వాస కూడా ఆగిందనుకోండి, శ్వాస ఉంది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ పడిపోయినాయి, ధనుసు రాశి. శ్వాస కూడా ఆగింది, అప్పుడు అవిద్య పోయి మాయగా పరిణామం చెందింది. దాన్నే మకరం అంటారు, పెద్ద పండుగ అంటారు. మకరం అంటే మొసలి. మాయగా పరిణామం చెందనుకోండి, మాయ ఈశ్వరుడికి ఉపాధి, అవిద్య జీవుడికి ఉపాధి. జీవత్వం నుంచి నువ్వు ఈశ్వరత్వంలోకి వెళ్ళిపోయావనుకో, ఇంక నీకు కర్మ లేదు ఇంకా. కానీ మోక్షం పొందడానికి ఈశ్వరత్వాన్ని కూడా దాటాలి, మాయను కూడా దాటేయాలి. మాయను కూడా దాటేసేటటువంటి ప్రయత్నం మనం చేయక్కర్లేదు. కేవలం మనం అవిద్యను దాటేదానికే ప్రయత్నం చేయాలి. అవిద్య దాటి మాయలోకి ప్రవేశించామా, ఆనందం ఏర్పడుతుంది, కర్మ నశింతుంది. అదంతా ఈ రకంగా ప్రతి వ్యక్తి కూడా శ్రద్ధగా అశ్రద్ధ దాన పురుష ధర్మశాస్య పరంతప. ఈ ధర్మాన్ని అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి నిష్ఠగా ఎవడైతే ప్రయత్నం చేస్తాడో అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, మృత్యువు నుంచి తప్పించుకుంటాడు. మాయాతత మిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్యాని సర్వభూతాని అసాహం తేస్వవస్తుత నశ మత్స్యాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం భూత పున్నస భూతస్థో మమాత్మ భూత భావన. అంటే జీవుడు అవిద్య నుంచి దాటి మాయలోకి ప్రవేశించాడు అనుకోండి, ఈశ్వరత్వంలోకి వెళ్ళాడు అనుకోండి, ఈశ్వరత్వంలోకి వెళ్ళినట్టు మయాతత మిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం అవ్యక్తం. ఈ బయట కనిపించేటటువంటి వ్యక్తి వలె వస్తువు వలె కనిపించదు. అది అదే మొత్తం అంతా నడుపుతుంది. ఇదంతా తిప్పేది అదే. అంచేది తిప్పేదాన్ని మనం చూడటం లేదు, తిరిగేదాన్నే చూస్తున్నాం. తిరిగేది వేరు, ఆ తిరిగేదాన్ని తిప్పేవాడు వేరు. వాణ్ణి మనం చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అవిద్య దాటి మాయలోకి ప్రవేశించాలి. ఇదంతా అతనికి తెలుస్తుంది. ఈ శ్లోకాలు వచ్చే వారం చెప్పుకుందాం, ఇంతటితో ముగించుకుందాం. అది ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే చెప్పుకున్నామో మనం ఆ విషయంలో చక్కగా మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేద్దాం. ఈ శ్లోకాలు బాగా మళ్ళీ మళ్ళీ చదువుకుని బాగా గుర్తు పెట్టుకోండి. దీనివల్ల ఎంత ప్రయోజనకరం ఉందో, ఇది ఎంత గొప్ప విద్యో, మనం ఎంత అదృష్టవంతులమో ఈ శ్లోకాలు నేర్చుకోవడం వల్ల తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అందులో దాంట్లో నుంచి కొంతసేపు మనం అభ్యాసంలో కూర్చుందాం. అభ్యాసం అంటే ఇలా చక్కగా కూర్చొని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు మంత్రం అంటారు, దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆపై ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసని అలా గమనిస్తూ ఉండడమే సోహం భవతి అని. అంటే భావంలో ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదు, ఆ లోపల ఉన్నటువంటి ఏ జ్ఞాన స్వరూపం అయితే ఉందో అదే నేను, సోహం అనేటువంటి భావంతో అలా ఏకాగ్రతగా నిద్రపోకుండా, ఏ ఆలోచన చేయకుండా, ఏమీ అనుకోకుండా ధనుషుని గురి పెట్టినట్లుగా గురి పెట్టండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గమనిస్తూ ఉండండి.